అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. కేజీ సిల్వర్ రేటు ఏకంగా 13,000 పెరిగి 4 లక్షలకు చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 3,220 రూపాయలు పెరిగి 1,65,170గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 2,950 రూపాయలు పెరిగి 1,51,400 పలుకుతోంది. బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. కేజీ సిల్వర్ రేటు ఏకంగా 13,000 పెరిగి 4 లక్షలకు చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 3,220 రూపాయలు పెరిగి 1,65,170గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 2,950 రూపాయలు పెరిగి 1,51,400 పలుకుతోంది. ఇదే విషయం గురించి చర్చించడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, బంగారం ధరలు పెరుగుతూ పోతా ఉన్నాయి. అసలు ఈ నెలలో తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇప్పట్లో అయితే ఏం కనబడట్లేవు. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే గోల్డ్ ఉందో ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది. $5,000 2026 అంటే 5,000 దాటిపోయి ఇప్పుడు 5,292 ఆల్ టైమ్ హై నిన్న రాత్రి. ఇప్పుడు కూడా అయితే అదేమంటారు అంటే 5,500కి అనేది ఉంది సంవత్సరానికి. మరి ఇప్పుడు 5,300 ఇప్పుడే వచ్చేసింది కాబట్టి మళ్ళీ 5,500 నుంచి 6,000 అంటారు టార్గెట్. అంటే ఎప్పుడైనా కానీ ఈ విశ్లేషకులు ఏదైతే ఉందో మార్కెట్ ని బట్టి పెరుగుతూ ఉంటే పెరుగుతుందని చెప్తారు, తగ్గుతూ ఉంటే తగ్గుతుందని చెప్తారు. ఇప్పుడు ఆల్ టైమ్ హైక్ పోయింది 5,500. అంతకుముందు $5,000 అంటే దాటింది కాబట్టి $5,500 అన్నారు గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఏంటిది 5,300 వచ్చింది కాబట్టి ఇప్పుడు 5,500 నుంచి 6,000 అంటారు, ఇంకా అనలేదు అంటారు. ఇట్లా పెంచుకుంటూ పోతారు. సిల్వర్ కూడా సేమ్ అదే కథ. ఒక గోల్డ్ 1 year లోనే రిటర్న్స్ 90% ఇచ్చింది మామూలుగా. సిల్వర్ వచ్చి $117.70. ఇది $150 టార్గెట్ డిసెంబర్ 26కి. అది ఇప్పుడే 117.70 ఉంది. అది 276% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది సిల్వర్ విషయంలో. ఇక మనకి రెండు ఉన్నాయి. ఈ రోజు ఏదో ఒక న్యూస్ తోటి ఈ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు వచ్చేటప్పటికి ఈ ఇరాన్ లో 2 రోజుల నుంచి యుద్ధ మేఘాలు, అంటే ఇరాన్ బోర్డర్ లో వాళ్ళ యొక్క అమెరికా వాళ్ళు ఏ క్షణాన దాడి చేస్తుంది అనేది ఇప్పుడు వార్త అన్నమాట. మెయిన్ ఇరాన్ మీద ఏ టైంలో అయినా అంటే ఇరాన్ బోర్డర్ లో వాళ్ళ యొక్క అమెరికా వాళ్ళు రెడీ ఉన్నారు అనమాట యుద్ధం చేయడానికి. అంటే ఇరాన్ కూడా మేము తిప్పి కొడతామని అంటారు. అది కనుక ఏదన్నా అయింది అనుకోండి ఇంకా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అదొక రీజన్. తర్వాత అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది ఇవాళ అంటే ఏంది 27, 28 ఏవైతే ఉందో ఇవాళ రాత్రికి తర్వాత తెలుస్తుంది. అయితే అంతకుముందు ఏంటిది వడ్డీ రేట్లు తగ్గిస్తారనేది ఒక వార్త ఉంది పావలా. మళ్ళీ ఇప్పుడు ఏంటిది ఏమి తగ్గించే అవకాశాలు ఉండకపోవచ్చు అనేది ఉంది. ఏదున్నా రాత్రికి అనౌన్స్మెంట్ జరిగిన తర్వాతనే దాన్ని బట్టి మళ్ళీ గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఒకటి. ఇక తర్వాత నిన్న సౌత్ కొరియా మీద టారిఫ్లు పెంచడం జరిగింది. అది ఒక మెయిన్ రీజన్. అంటే 15 నుంచి 25% సౌత్ కొరియా మీద. అంటే ఏంటిది ప్రతిరోజు ప్రతి దేశం మీద ఏదో ఒక కంట్రీ మీద ఈ సుంకాలు టారిఫ్లు అనుకోండి, లేకపోతే వాళ్ళు వింటేనో ఫేవర్ ఉంటేనో ఏం లేదు, ఫేవర్ లేకపోతే యుద్ధం అన్న అంటారు, లేకపోతే సుంకాలన్న పెంచుతారు. ఆటోమేటిక్ గా ఇవన్నిటితోటి షేర్ మార్కెట్ అనేది ఒక నమ్మకం తగ్గిపోయింది. షేర్ మార్కెట్ అంటే ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. ఈ షేర్ మార్కెట్ అనే దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనే దానికి ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం ఎవరైనా కానీ వీటన్నిటితోటి ఒక రీజన్ ఏంది, ఎఫ్ఐఐలు ఎప్పుడు కూడా ఏం చేస్తారు అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్లు ఏ సినారియో బాగుంది, ఏ సెక్టార్ దేనికి డిమాండ్ ఉంది, ఏ దేశంలో ఉంది, దాన్ని బట్టే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. అంటే వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఆ సెక్టార్ పోతుంది. అయితే అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ వరల్డ్ వైడ్ గా ఈ అనిశ్చిత పరిస్థితులతోటి ఈ ప్రతి దేశం మీద సుంకాలు టారిఫ్లు డీల్స్ కుదరకపోవటం, కుదిరిన ఏదైతే ఉందో పెంచటం, వీటన్నిటితోటి ఈ ఎక్కువ శాతం ఇక గోల్డ్ సిల్వర్ తప్ప అంటే కమోడిటీస్ గోల్డ్ సిల్వర్ అల్యూమినియం జింక్ ప్లాటినం
వీటి మీదకి డైవర్ట్ అయిపోతుంది కాపరు ఫండ్స్ అని అయ్యేటప్పటికి ఏమైతుంది ఆర్టిఫిషియల్ గా దానికి కృత్రిమంగా స్పెక్యులేషన్ ఏర్పడుతుంది, ఆటోమేటిక్ గా దాని ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ వీటన్నిటితోటి సిల్వర్ వచ్చేటప్పటికి యూసేజ్ పెరగటం, డిమాండ్ పెరగటం, వీటన్నిటికంటే కూడా ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోవటం, ప్రొడక్షన్ తగ్గిపోవటం. ఈ ప్రొడక్షన్ నిల్వలు తగ్గిపోయినాక చాలా మంది మామూలు వాళ్ళు కూడా కొన్ని దాచిపెట్టుకోవటం. అంటే యూసేజ్ కంటే డిమాండ్ ఆర్టిఫిషియల్ గా ఎందుకు ఎక్కువైంది అంటే వాళ్ళు మార్కెట్ లో కొని ఫిజికల్ గా ఒకప్పుడు గోల్డ్ మీద కొనుక్కొని ఆర్నమెంట్స్ అనుకోండి లేకపోతే పెట్టుకునేది, ఇప్పుడు అట్లా లేదు. సిల్వర్ కూడా కొని స్టాక్ పెట్టేసుకుంటారు. అంటే వీళ్ళందరూ ఏమైతుంది ఇండైరెక్ట్ గా నిల్వలు పెంచుకునేటప్పటికి మార్కెట్ లో కొరత ఏర్పడుతుంది. ఇదంతా ఎప్పుడు అంటే ఇక తగినప్పుడు వాళ్ళు అమ్ముతారా అమ్మరా అనేది తర్వాత సంగతి. ముందైతే మీరు అన్నట్టు కంటిన్యూగా పెరుగుతుంది. 4 lakhs టచ్ చేసారు సిల్వర్. మరి ఇది ఎక్కడి వరకు పోతుంది, ఎప్పుడు పోతుంది అంటే ఈ న్యూస్ ఏదైతే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు వీటన్నిటితోటే ఉంటుంది. అయితే ఇక మన షేర్ మార్కెట్ కి పాజిటివ్ న్యూస్ నిన్నటి నుండి. ఎందుకు షేర్ మార్కెట్ పాజిటివ్ న్యూస్ అంటే యూరోపియన్ యూనియన్ అంటే మనం డీల్ కుదుర్చుకోవడం జరిగింది. దాంతో మనకి ఫేవర్ అన్నమాట. అంటే ఇప్పుడు మన భారతదేశం మీద కూడా సుంకాలు టారిఫ్లు వేయటం జరిగింది. మనం ఏం మాట్లాడట్లేదు, 25 నుంచి 50% అన్నారు. మళ్ళీ అంతకుముందు డీల్ కి రావడం జరిగింది. మనం సరే 25 నుంచి 50 కాదు 15 అంటే 10%, 15% అంటే 35-40% చేస్తామని అనటం జరిగింది. మళ్ళీ అదేం కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ చమురు కానీ రష్యా చమురు కానీ ఏదైతే ఉందో ఆ దేశాల మీద అన్నిటి మీద మళ్ళీ సుంకాలు వేస్తామంటాం. మళ్ళీ గ్రీన్లాండ్ మాకు ఇవ్వాలంటాం. దావోస్ పర్యటనలో సరే ఇప్పుడు ఏం లేదులే అనటం. ఇవన్నీ జరిగేటప్పటికి మళ్ళీ మన దేశం ఏం జరిగింది, యూరోపియన్ వాళ్ళతోటి FTA అంటారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నమాట. ఈ FTA ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తోటి ఇప్పుడు మొన్న రిపబ్లిక్ డే రోజు కూడా యూరోపియన్ దేశాల చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ డీల్ కుదరడం జరిగింది నిన్న. ఎప్పుడైతే ఆ డీల్ ఉందో యూరోపియన్ దేశాలకి మన ఎక్స్పోర్ట్స్ అన్ని జరుగుతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటిది, రేపు ఇవాళ NSE ఫిబ్రవరి మంత్ ఫీచర్స్ ఓపెనింగ్ డేట్ అన్నమాట, ఓపెనింగ్ అన్నమాట ఇవాళ. అంటే ఫిబ్రవరిది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది NSE. మళ్ళీ BSE వచ్చేటప్పటికి రేపు ఎక్స్పైరీ ఉంటుంది. మళ్ళీ శుక్రవారం వచ్చేటప్పటికి BSE ఓపెనింగ్ డే ఉంటుంది. శనివారం లేదు, ఆదివారం మనకి బడ్జెట్ ఉంది. అయితే మన బడ్జెట్ లో కూడా పాజిటివ్ ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు మనం 1 year దాటినా గానీ మనం ఏమీ యాక్సెప్ట్ చేయట్లేదు. దాంతో పాటుగా ఏం చేస్తున్నాం, మనం ఎవరైతే అతను సుంకాలు టారిఫ్లు వేస్తాడో మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం. ఇప్పుడు యూరోపియన్ దేశాలు అనుకోండి, లేకపోతే ఇంకో దేశాలతోటి చేయడం జరిగింది. అయితే ఇంకా జరిగినప్పుడు ఏమైతుంది, ఈ సుంకాలు టారిఫ్లు ఎక్స్పోర్ట్స్ అంతగా అమెరికాకు పోయినంతగా మిగిలిన దేశాలే మనకు ఉండవు. కాబట్టి ఏం చేశారు, లాస్ట్ GST తగ్గించేసారు. అంటే అప్పుడు ఏమైంది, GST తగ్గించకపోతే మన దగ్గర ఉన్నటువంటి నిల్వలు పెరిగిపోవటం, కంపెనీలు ఇండస్ట్రీస్ మూతపడటం, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటో వాళ్ళందరికీ ఉపాధి ఉండకపోవటం. అప్పుడు ఏమంటే మన గవర్నమెంట్ GST తగ్గించేటప్పటికి మన దేశంలోనే ఉన్నటువంటి నిల్వలు అనుకోండి ఏదైతే ఉన్నాయో అవన్నీ మన దగ్గరే మనమే కొనుక్కోవడం జరిగింది. నెంబర్ 2, వడ్డీ రేట్లు కూడా తగ్గించడం జరిగింది. వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గించిందో ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు అవన్నీ EMIలు తగ్గిపోతాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ సెక్టర్ అవన్నీ కూడా బాగా పుంజుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త వార్త ఏంది, ఈ సుంకాలు టారిఫ్లు మన మీద కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా డీల్ కాలేదు కాబట్టి అమెరికా తోటి ఏ టైంలో జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి మళ్ళీ రేపు బడ్జెట్ లో కూడా పాజిటివ్ న్యూసే ఉంటుంది. దాంతో ఏంటిది, నిన్న మార్కెట్ మన మార్కెట్ ఈ రోజు కూడా పాజిటివ్ లోనే ఉంది. ఈ రోజు అంటే చాలా రీజన్లు ఉంటాయి. ఒకటో బాగా పడటం, ఫాల్ అవ్వటం, వాల్యూ ఉన్న స్టాక్స్ ఒకటి, Q3 రిజల్ట్స్ రావడం ఒకటి, షార్ట్ కవరింగ్ ఒకటి, ఎక్స్పైరీ డేట్లు దగ్గరికి రావడం ఒకటి. మళ్ళీ ఇవన్నిటితోటి మన గోల్డ్ సిల్వర్ లో కూడా ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి, అవి కూడా దగ్గరకు వచ్చేస్తున్నాయి. అవి కూడా దాన్ని బట్టి కూడా అక్కడ కూడా షార్ట్ కవరింగ్ జరుగుతుంది, ఏది గోల్డ్ సిల్వర్ వాటిల్లో. ఇంకొకటి అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్. మళ్ళీ వీటన్నిటిని బట్టి మనము ఇక ఏం జరుగుద్ది అనేది ఇక చూడటం. మొన్ననో కెనడా మీద వేసారు సుంకం, ఎవరైతే చైనాతో టైఅప్ అయినరో వాళ్ళ మీద కెనడా మీద 100% సుంకం అన్నాడు. అంటే ఒకరోజు సౌత్ కొరియా అంటారు, ఒకరోజు కెనడా అంటారు, ఒకరోజు గ్రీన్లాండ్ అంటారు, ఒకరోజు దావోస్ ఒప్పందంలో ఇట్లా అయింది ఫేవర్ న్యూస్ అంటారు, ఇంకో రోజు ఇంకో వార్త ఏం జరుగుతుందో తెలియదు. మన మార్కెట్లు నైట్ క్లోజ్ అయిన తర్వాత అమెరికాలో ఇంటర్నేషనల్ మార్కెట్లు అన్ని లైవ్ లో ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ అనౌన్స్మెంట్లు జరుగుతాయి. ఇప్పుడు మనకి డే టైంలో మనకి ఇప్పుడు అమెరికాలో చీకటి, మనకి డే టైం. అంటే ఏమైతుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మన మార్కెట్లు క్లోజ్ అయినాక అక్కడ దాన్ని బట్టి పొద్దున్నే అన్నమాట
గోల్డ్ కానీ సిల్వర్ కానీ 9ంటికి ఓపెన్ అయిందో లేదో గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిపోతుంది. అంటే రాత్రి అక్కడ దాన్ని బట్టి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఎవరైతే రిస్క్ తీసుకుంటారో, ఎవరైతే రెండిట్టు ఉంటది, కొనుక్కున్న వాళ్ళకి ఒక విధమైన భయం ఉంటది, కొనుక్కోలేని వాళ్ళకి ఒక విధమైన ఉంటది. అరే మిస్ అయిపోయినవే, మనకు తెలిసి కూడా కొనుక్కోపోయినవే, మన దగ్గర పైసలుండి కూడా కొనుక్కోలేకపోతే, పైసలుండి కొనుక్కుంటే ఎవడని చెప్తే కొనుక్కుంటే భలే పైసలు వచ్చేది అని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. కొనుక్కున్న వాళ్ళు ఏ టైంలో ఇంత హైలో కొన్నాం, మరి ఇప్పుడు 4 లక్షలు అయిపోయింది, అది ఏ టైంలో ఏం జరుగుతుందో, ఏ టైంలో పడుతుందో అని కొనుక్కున్న వాళ్ళ భయం ఉంటది. ఇలా అన్నమాట. దాన్ని ఫోమో జోమో అంటాం. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ అన్నమాట. జోమో అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఫోమో FOMO. జోమో అంటే ఏంటంటే ఇక పట్టించుకోరిగా, అది ఏమన్నా ఉండే నీ అంతా ఉండే, మనకు సంబంధం లేదు, మనకు కొనేది లేదు, పెట్టేది లేదు. అది జనరల్ జరిగేది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.